ప్రభువునందు ప్రియులకు క్రీస్తు యేసు వారి ఘనమైన నామములు శుభములు తెలియచేయుచున్నాం. ఈ దినం హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము, నైవేద్యములు చేతపుచ్చుకొని ఆయన సన్నిధికి చేరుడి. మొదటి దినవృత్తాంతములు 16వ అధ్యాయం 29వ వచనంలో దేవుడు ఈ మాటలు తెలియజేస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మరి నైవేద్యము అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది. అనగా అర్పణలు దేవుని యొక్క సన్నిధిలోనికి మనం తీసుకుని వచ్చే వారంగా ఉండాలి. ఎందుకనగా ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉంటుంది. ఆయన కుడి చేతిలో నిత్య సుఖములు ఉంటాయని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక దేవుని యొక్క సన్నిధిలో మనం వట్టి చేతులతో కనబడకూడదు అని పరిశుద్ధ గ్రంథం బైబిల్ మనకు సెలవిస్తూ ఉంటున్నది. అలాగున నైవేద్యము అనేటువంటిది దేవునికి ఇష్టమైనటువంటిది. అనగా మన యొక్క ఆరాధన ఆయనకు నైవేద్యముగా మనం అర్పించవలసిన వారంగా ఉంటున్నాం. దేవుని ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలనని దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉన్నది. ప్రియమైన వారులారా, మన జీవితంలో మనము ఆ రీతిగా నైవేద్యం చేతపుచ్చుకొని ఆయన సన్నిధికి మనం చేరేవారంగా ఉండాలి. మత్తయి సువార్త 2వ అధ్యాయంలో యేసు ప్రభువారు ఈ లోకంలో శరీరధారిగా జన్మించినప్పుడు తూర్పు దేశపు జ్ఞానులు వారు బంగారు సాంబ్రాణి బోలము వారు చేబూని దేవుని యొక్క సమక్షములో వారు ఆయనకు అర్పించినట్లుగా మనము చూడగలం. ప్రియమైనటువంటి వారులారా, ఆ విధంగా దేవుడు బంగారము దైవత్వానికి గుర్తుగా ఉంది, సాంబ్రాణి ప్రార్థనకు యాజకత్వానికి గుర్తుగా ఉంది, మరి అలాగే బోలము యేసు ప్రభు వారు పొందబోయే శిలువ మరణానికి గుర్తుగా ఉంది అని బైబిల్ పండితులు తెలియజేస్తూ ఉన్నారు. ప్రియమైన వారులారా, ఇలాగున దేవుని యొక్క సన్నిధిలో మనము వట్టి చేతులతో కనబడకూడదు. అలాగున నైవేద్యము తీసుకొని వచ్చుటలో దేవుని ఎడల మనకున్న ప్రేమ, మనకున్న ఆసక్తి, మనకున్న ఆ యొక్క పట్టుదల అంతా కూడా తెలిసిపోతుంది. అలాగున మనము ప్రభువును ఘనపరిచేటువంటి వారంగా ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు అన్ని విధాలుగా సహాయం చేసేవాడుగా ఉంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుని యొక్క సన్నిధిలోనికి మనము నైవేద్యము తీసుకొని వచ్చట ద్వారా దేవుణ్ణి మనం ఘనపరిచే వారంగా ఉంటున్నాం. మన జీవితమే ఒక నైవేద్యముగా మనల్ని మనం అప్పగించుకునేటువంటి వారంగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాగనే సమూయేలు తన జీవితాన్ని షిలోహులో అప్పగించుకొని దేవునికి నైవేద్య పరిచర్యలు చేస్తూ వచ్చినాడు. అలాగనే దేవుడు నిన్ను కూడా దీవించునుగాక.